నా హోమ్ థియేటర్ వచ్చేసి ఎల్జీ బ్రాండ్ కి సంబంధించిన BH6340 మోడల్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మీకు దాదాపుగా 40,000 అయితే మీకు అమెజాన్ లో లభిస్తూ ఉంటుంది అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అంతే ఉండొచ్చు, మాక్సిమం ఉండకపోవచ్చు కూడా. సింపుల్ గా నేనైతే ఒక 30,000 కి ఇలా ఇప్పించగలుగుతాను, ఎందుకంటే నాకు తెలిసిన షోరూమ్ అయితే ఉంది. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే మీరే చార్జెస్ అవి పెట్టుకుంటానంటే నేను వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అవి మీకు షేర్ చేస్తాను. నుంచి ఒక 10 ప్రోడక్ట్స్ వెళ్ళాయి అంటే ఖచ్చితంగా మనకి అంటూ ఒక ప్రైస్ రిడక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను అప్పుడు డీలర్ తో మాట్లాడగలుగుతాను. అందుకని ఎవరైనా పర్చేస్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. అండ్ గ్రూప్ లింక్ అయితే ఒకటి ఇస్తాను కింద. మీరు ఆ గ్రూప్ లో వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎవరికి కావాలి ఏంటి ఎంతమంది కావాలనేది మనం ఒకసారి మాట్లాడుకున్న తర్వాత డీలర్ తో మాట్లాడచ్చు, మీకు బెస్ట్ ప్రైస్ కి అయితే ఇప్పిస్తాను. అండ్ నేను చూసిన అన్ని ప్రోడక్ట్స్ లో కల్లా నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇదే కలిగించింది. అండ్ నేను వెళ్ళి మాక్సిమం అన్ని మార్కెట్ లో ఉన్న అన్ని హోమ్ థియేటర్స్ ని నేనైతే చూసేసాను. అండ్ ఇదైతే నాకు చాలా 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 బాగా అనిపించింది. అండ్ దీని గురించి నేను చెప్పాలి అని అంటే మనకి ఇది బ్లూరే హోమ్ థియేటర్. నచ్చిన విషయాలు కూడా నేను ఇందులో చెప్తాను చూడండి. స్మార్ట్ ఫీచర్స్ ఫస్ట్ నేను నచ్చిన విషయాల గురించి మాట్లాడేస్తాను. ఏంటంటే ఇందులో మీరు ఏమైనా స్మార్ట్ ఫీచర్స్ లైక్ స్క్రీన్ మిర్రింగ్ కానీ లేకపోతే ఇన్బిల్ట్ వైఫై వాడి మీరు ఏమైనా మిర్రర్ క్యాస్ట్ చేయొచ్చు, కానీ ఇందులో మిర్రర్ క్యాస్ట్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ల్యాండ్ పోర్ట్ పెట్టుకొని మీరు ఫిర్మ్వేర్ అప్డేట్ చేయాలి. అండ్ ఇందులో ఇన్బిల్ట్ వైఫై లేకపోవడం చాలా ఫీచర్స్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సి తప్పదు. కానీ అండ్ ఇంకొక కొన్ని విషయాలు ఏంటి అంటే మీకు ఎక్కువగా సౌండ్ ని ఆప్టిమైజ్ చేసుకోవడే ఎటువంటి సెట్టింగ్స్ కానీ మీకు ఇందులో రిమోట్లో అయితే ఉండవు. అండ్ మీకు ఇందులో కూడా ఉండవు అనుకోండి. సో కంప్లీట్ గా మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏదైతే మీరు కావాలి అని కోరుకుంటున్నారో హోమ్ థియేటర్ లో అలాంటి స్మార్ట్ ఫీచర్స్ ఏవి అన్ని ఉన్నా దేనికి పనికిరని హోమ్ థియేటర్ ఇది ఒక డబ్బా హోమ్ థియేటర్. స్మార్ట్ ఫీచర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అదే మీది కానీ స్మార్ట్ టీవీ అయితే ఖచ్చితంగా ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే నాది స్మార్ట్ టీవీ కమ్ 3D టీవీ. నాకు నో ప్రాబ్లం, నేను ఏం స్మార్ట్ ఫీచర్ కావాలనుకున్నా నేను నా టీవీలో వాడుకుంటాను. అండ్ మిగతాది నాకు కావాల్సిన దీనికి సౌండ్ కోసం మాత్రమే. ఆ సౌండ్ బాగా వస్తే సరిపోతుందని నేను మార్కెట్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా వాటి స్మార్ట్ ఫీచర్స్ వైస్ నేను వెళ్ళకుండా దాని యొక్క సౌండ్ క్వాలిటీ అవుట్పుట్ కోసం మాత్రమే నేను వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క స్పీకర్స్ క్వాలిటీ కానీ చూసుకున్నట్లయితే నెంబర్ 1 ఆసమ్ స్పీకర్స్ క్వాలిటీ అయితే ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మీకు పాలిసిలికాన్ కానీ లేకపోతే మీకు కార్బొనేట్ మెటీరియల్స్ తో కానీ వీటితో అయితే మనకి చేస్తూ ఉంటారు. అండ్ వాటి యొక్క స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా 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 కొంచెం పూర్ గా అయితే కొంతమందికి ఉంటాయి. కొంత సోనీ స్టాండర్డ్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం స్టాండర్డ్ అయితే ఉంటాయి. అండ్ వీటిలోకి వచ్చేసరికి కంప్లీట్ గా అరామిడ్ స్పీకర్స్ అయితే వస్తాయి. అరామిడ్ స్పీకర్స్ ఏంటి అంటే మీకు చాలా 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 గట్టిగా ఉంటాయి. చూడండి ఏమవో అదే మీరు వాటి కొట్టి చూడండి, వెంటనే అవి మీకు బ్రేక్ అయి చినిగిపోతాయి. ఎప్పుడైతే ఒక చిన్న స్పీకర్ కి చిన్న గాడ్ పడిందో అప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది గుర్రు 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 అని సౌండ్ వస్తూనే ఉంటుంది. సో అండ్ ఇవి మీకు లోపలికి ప్రెస్ చేసినా ఇది మళ్ళీ బయటకే వచ్చేస్తాయి. సో దీని యొక్క స్పీకర్స్ క్వాలిటీ అంత బాగుంది, నాకు అయితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. నెక్స్ట్ మనకి ఇవి ఈ మోడ్ లో అయితే వస్తాయి. ఇది మెయిన్ ఏంటంటే డిజైన్ అంత లుక్ అయితే ఉండదు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, డిజైన్ అయితే నాకు నచ్చి తీసుకోలేదు. కాకపోతే ఎవరైనా కొంతమంది టవర్ స్పీకర్స్ కావాలనుకుంటారు, కొంతమంది చిన్న చిన్న స్పీకర్స్ కావాలనుకుంటారు. నాకైతే మాత్రం చిన్న స్పీకర్స్ అయితే సరిపోతాయి అనుకున్నాను. కానీ తప్పలేదు, ఎందుకంటే మార్కెట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. సోనీ IV300 కన్నా కూడా ఇది చాలా బాగుంటది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు కింద ప్లేట్స్ అయితే వస్తాయి. అవి ప్లేట్స్ దేనికి యూజ్ అవ్వవు. సో స్పీకర్స్ క్వాలిటీ కానీ చూసుకున్నట్లయితే మాత్రం స్పీకర్స్ క్వాలిటీ నెంబర్ 1 అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి DVD కానీ వస్తే DVD కూడా మనకి ఇందులో నెంబర్ ఆఫ్ ఇవైతే ఫార్మాట్స్ అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకు వచ్చేసరికి DVD ఇది. సో ఇక్కడ మనకి LG అని, నెక్స్ట్ మనకి స్మార్ట్ షేర్ అని చాలా ఉంటాయి. అందులో మనకి ఫంక్షన్ బటన్, డిస్క్ బటన్ అయితే ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మనకి USB పోర్ట్ అండ్ ఆక్స్ కేబుల్స్ అయితే మనకి ఈ ఫ్రంట్ అయితే ఇస్తారు. అండ్ మనకి పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ఇక్కడే ఇస్తారు. అండ్ మనకి ఇందులో మొత్తం అన్ని రాసి ఉంటాయి. సో డాల్బీ డిజిటల్ ప్లస్ అని, DIVX HD అని, నెక్స్ట్ మనకి ఫుల్ HD, సింపుల్ లింక్. మీరు సింపుల్ లింక్ అంటే HDMI ARC మోడ్ లో మీరు పెట్టుకొని మీరు టీవీ రిమోట్ నే హోమ్ థియేటర్ రిమోట్ గా కూడా వాడుకోవచ్చు. అది మీది LG అయితే మాత్రమే టీవీ. ఓకే, సో నాది టీవీ LG అండ్ ఇది LG కాబట్టి నా 2-3 రిమోట్లు అయితే నేను వాడను. కేవలం ఈ ఒక్క దీని రిమోట్ అంటే టీవీ రిమోటే నేను దీనికి కూడా వాడుకుంటాను. అండ్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి 1000 వాట్స్ RMS అయితే వస్తుంది. సో 1000 వాట్స్ RMS అంటే మీకు వాటేజ్ లో కన్వర్ట్ చేస్తే 70.4 ఆర్ 70.7 వస్తుంది. అంటే మీకు యమహా వీటిలో ఎంత చూపిస్తున్నారు, 100 చూపిస్తున్నారు. అంటే ఇవి ఎంత చూపిస్తున్నారు మీకు ప్రేక్షకులకి 1000 అంటే వావ్ సూపర్, అవును కదా. సో మనకి ఇందులో డాల్బీ డిజిటల్ ట్రూ HD అయితే ఉంది. అండ్ డైరెక్ట్రిక్స్ ప్రోలాజిక్ 2 ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఇన్బిల్ట్ చిప్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ చిప్ సెట్ అనేది చాలా మంచిది. మీకు ఏ సౌండ్ క్వాలిటీ అయినా సరే దీని ముందు బలాదు.
నేను చెప్తున్నా కదా 50,000 రూపీస్ హోమ్ థియేటర్ అయినా సరే నేను చెప్తున్నానని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా మీరు రిలయన్స్ ట్రెండ్స్కో ఎక్కడికో వెళ్తే దీన్ని పక్కన పెట్టి మిగతా ఆన్ చేయమని చెప్పండి, ఖచ్చితంగా మీరు దీన్నే తీసుకుంటారు. ఓకే, సో నా పాయింట్ అనేది ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే నా మాట నమ్మాల్సిన అవసరం లేదు, మీరే మీ ఓన్గా మీరు చెక్ చేసుకుంటే నా మాట నిజమో కాదో మీరే కామెంట్ చేస్తారు తర్వాత. సో ఓకే, ఇక మీకు బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, నెక్స్ట్ సబ్ ఊఫర్, ఇలా మనకి 5 ఉంటాయి కదా, సెంటర్ స్పీకర్ ఒకటి. ఇలా 5 ఉండేటప్పుడు సబ్ ఊఫర్కి మాత్రం మనకు ఒక జాక్ పిన్ లాంటిది వచ్చేస్తుంది. సో ఈ జాక్ పిన్స్ అన్ని మాక్సిమం అన్నిటికీ కామనే, అంటే మనకి సోనీలో కానీ లేదంటే ఎవరికైనా సబ్ ఊఫర్ ఇలాగనే ఇస్తారు. ఎందుకంటే మనం అంతకన్నా పెద్ద సబ్ ఊఫర్స్ తీసుకొని వచ్చి ఈ క్లిప్ మోడల్లో మనం పెట్టలేం కాబట్టి, అంటే వీళ్ళ సబ్ ఊఫర్ మాత్రమే వాడాలన్న ఒక ఇంటెన్షన్తో వీళ్ళైతే దీన్ని ఈ క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కూడా మనకి 2 ఉంటాయి, అంటే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ వైస్ అయితే ఉంటాయి. ఈ రెండు మనం చెక్ చేసుకొని పెట్టుకోవడమే. అండ్ నేనైతే చేస్తాను అంటే సౌండ్ సిస్టమ్ ఎక్కువగా పెట్టుకోవడానికి, అంటే మనకి సౌండ్ అవుట్పుట్ లెవెల్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి నేనేం చేస్తానంటే మొత్తం 2 రైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ అండ్ లెఫ్ట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికే నేను సరౌండ్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసి, అంటే ఒక్కొక్క ఛానల్లో నేను 2 వైర్స్ అయితే పెడుతున్నాను. అంటే సరౌండ్ వాటికే, దానికి అవి కూడా వాటికే. ఎందుకంటే మనం వినేవి మ్యాక్స్ MP3 ప్లేయర్స్, అంటే డ్యూయల్ ఆడియో అంటే మీరు ఇయర్ ఫోన్స్ వింటున్నారు కదా, మీరు ఇయర్ ఫోన్స్ వినేటప్పుడు సింపుల్ గా మీకు ఉండేవి 2 ఛానల్స్, ఇందులోనే సబ్ ఊఫర్ ఉంది, ఇందులోనే ఫ్రంట్ అండ్ రైట్ సరౌండ్ అన్ని ఉన్నాయి. కానీ మీకు ఈ 2 అవుట్పుట్స్ మీకు ఇలా 80 సౌండ్స్ ఇవి వింటే ఇలా ఎందుకు అవుతుంది అంటే, ఈ రెండింటిలో సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో ఉండే చిప్ సెట్ లెవెల్ దీంట్లో డ్యూయల్ ఆడియోకి సంబంధించినట్టుగానే ఉంటాయి. సో అది ఎంత చాలా పెద్ద విషయం. సో నేను సింపుల్ గా చెప్తాను చూడండి, బ్యాక్ కి ఉండే ఆ స్పీకర్స్ ను కూడా ఫ్రంట్ కి మీరు కనెక్ట్ చేయండి. స్పీకర్స్ కానీ లేకపోతే ఈ హోమ్ థియేటర్ కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. నేను 3 years or 4 years నేను కేవలం ఇలానే వాడాను, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నేను మళ్ళీ మీ ముందు కనెక్ట్ చేస్తాను, అండ్ ఆ వీడియో కూడా నేను మీకు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉన్నాను, చూసారు కదా. అండ్ ఆడియో ఆక్స్ కేబుల్ మీరు వేరేగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ FM అయితే మీకు ఇందులో ఉంటుంది, అండ్ HDMI అవుట్ అయితే మీకు ఇందులో ఉంటుంది, ల్యాన్ కనెక్షన్ అండ్ ఆప్టికల్ అయితే మీకు ఇందులో ఉంటుంది, బ్యాక్ అయితే ఒక ఫ్యాన్ అయితే మీకు ఉంటుంది, అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్. మీరు సింపుల్ గా ఎవరైతే ఓన్లీ నాకు సౌండ్ సిస్టమే ఇంపార్టెంట్, నాకు సౌండ్ క్వాలిటీ అద్దరిపోవాలి, బేస్ సూపర్ గా ఉండాలంటే మాత్రం LGలో ఈ మోడల్ తీసుకోండి. సో 40,000 అయితే ఉంటుంది. మీరు ఒకసారి బయటకు వెళ్ళి అడగండి. నాకైతే మాత్రం ఇది ఎంత 25,600 ఎందుకో అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది 4 years బ్యాక్, మళ్ళీ కూడా అది కొత్త పీస్ కూడా. అలాంటప్పుడే నాకు 25,600 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేనైతే అడుగుతాను ఎంత పడుతుంది ఏంటి అనేది. మీరు మాక్సిమం లేదు అమెజాన్ లో కొనేసుకుంటానంటే ఏ గొడవ లేదు, హ్యాపీగా అమెజాన్ లో కొనేసుకోవచ్చు. బయట కొనుక్కుంటానంటే బయట కొనుక్కోవచ్చు. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్స్ లో అన్ని ఉంటాయి, అది గ్రూప్ లింక్ కావచ్చు, అమెజాన్ లింక్ కావచ్చు. ఓకే, సో సౌండ్ క్వాలిటీ గురించి బేస్ కానీ లేకపోతే ట్రిబుల్స్ కానీ నెక్స్ట్ జాజ్ రాక్స్ కానీ ఇలా మీరు మిడ్ రేంజ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వస్తే, నెక్స్ట్ మీ యొక్క రూమ్ అనేది మీ రూమ్ సైజ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. దాని మీద కంప్లీట్ గా ఒక బోర్డ్ వేసి మీకు స్కెచ్ వేసి డాల్బీ ల్యాబొరేటరీస్ లో ఎలా అయితే సెట్ చేస్తారు అండ్ వాళ్ళు వాడే స్పీకర్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. చాలా మంది ఏంటంటే నాకు తెలియదని నాకు తిరిగి మెసేజ్ పెడుతున్నారు. నేను తెలియకపోవడానికి లేకపోతే క్లిప్స్ గురించి చెప్పకపోవడానికి కానీ మెయిన్ కారణాలు చాలా ఉంటాయి. నేను ఒకటి చెప్పలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.